గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయ్యాయి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో సిటీ డిజిటల్ నెట్వర్క్, తపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్, పలువురు టీవీ నటులు ఈ సంబరాల్లో పాల్గొన్నారు. రంగవల్లులు, హరిదాసులు, సాంస్కృతిక కార్యక్రమాల్లో మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సంబరాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. సంక్రాంతి వేడుకలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రముఖులు, అలాగే విదేశాల నుంచి కూడా బంధువులు, స్నేహితులు వస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ అతిథులు ఉన్నారు. జంగారెడ్డిగూడెంలో జరుగుతున్న వాటిలో ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా వేడుకల్లో పాల్గొన్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ వేడుకల్లో పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. మన భారతీయ సంస్కృతిలో ప్రకృతి ఎంత ముఖ్యమైనది, మన భారతీయులు ప్రకృతికి ఎలా కృతజ్ఞతాపూర్వకంగా ఉంటారు, ఎంత రుణపడి ఉంటారు అని తెలియజేసే ఒక అపురూపమైన పండగ ఈ మకర సంక్రాంతి. మకర సంక్రాంతి రోజు ఈ అందమైన పండగని, ఈ అద్భుతమైన రంగవల్లులతో ఇక్కడ అలంకరించి ఈ పండగకి మరింత శోభ తెచ్చిన తపన ఫౌండేషన్ అధినేత గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారికి, జేఆర్జీ డిజిటల్ అధినేత పాలపర్తి శ్రీనివాస్ గారికి ఇద్దరికి కూడా నేను మనఃపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కారణం, సంప్రదాయం అనేది ఒక తరం నుంచి మరో తరానికి, ఆపై మరో తరానికి వెళ్ళాలంటే దానికి ఒక దృఢమైన వారధి కావాలి. వీరిద్దరూ కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం ద్వారా 4-5 తరాలని కలుపుతూ వారధిగా ఉన్నారు. ఒక ముగ్గు అన్న మామూలు విషయాన్ని ఒక బాహుబలి స్థాయిలో ఇక్కడ మనందరికీ ప్రదర్శించడం జరుగుతుందంటే వారి సంకల్పం ఎంత గొప్పగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓ పక్క గంగిరెద్దులు, భోగి మంటలు, ఇవన్నీ కూడా ఎన్ని శతాబ్దాలు గడిచినా మన సంప్రదాయం సజీవంగా ఉంటుంది అని చెప్పడానికి సాక్ష్యాలు. వీరి కృషికి ముఖ్యంగా నేను దాసోహం అవుతున్నాను. వీరి కృషిని అభినందిస్తున్నాను. ఎన్నో సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చూద్దాం అనుకున్నాను, కానీ అదృష్టవశాత్తు ఈ సంవత్సరం ఈ అందమైన కార్యక్రమంలో భాగస్వామిని కావడం జరిగింది. ధన్యవాదాలు. జంగారెడ్డిగూడెం సిటీ కేబుల్ ఎండి ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు వేడుకలు జరుగుతున్నాయి. జంగారెడ్డిగూడెం మారుమూల ప్రాంతాలంటికి కేంద్రం ఇది. సో ఇక్కడ నిర్వహిస్తున్నందుకు ఏ విధంగా ప్రజల నుంచి స్పందన వస్తుంది? నేను అనుకోలేదండి. గత 12 సంవత్సరాల క్రితం మొదలుపెట్టినప్పుడు అసలు ఎంతమంది వస్తారా అని చాలా భయపడేవాడిని. 25-30 మంది వస్తారు. మొదటిసారి నేను 12 ఏళ్ల క్రితం ఈ ముగ్గుల పోటీ ప్రారంభించినప్పుడు 100 మంది మహిళలు దీనికి రావడం, అక్కడి నుంచి వెనకడుగు ఎక్కడ కార్యక్రమాలు పెంచుకుంటూ వెళ్తున్నాను. కానీ ఈ రోజున నాకు 12 సంవత్సరాలు అత్యంత ఆనందం కలిగే విషయం, ఈ రోజున సరస్వతి పుత్రులు అనంత శ్రీరామ్ గారు రావడమే నా అదృష్టంగా వస్తున్నాను. మరింత కాలం దీన్ని కొనసాగిస్తాను. అంటే దేశ విదేశాల నుంచి కూడా చాలా మంది వచ్చారు. సో చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ రోజు వేడుకల్లో పాల్గొంటున్నారు కదా, ఎలా ఫీల్ అవుతుంది? నేను అమెరికా నుంచి వచ్చానండి. మొత్తం వేడుకలన్నీ కూడా జరుగుతున్నాయి. ఈరోజు చాలా మంది మహిళలు కూడా పాల్గొన్నారు పెద్ద ఎత్తున. ఇటు ఇది చూస్తుంటే అమెరికాలో మీరు నిత్యం అక్కడ ఉన్నటువంటి కల్చర్ చూస్తూ ఉంటారు కదా, మన దేశీయ సంస్కృతి సంప్రదాయాలు ఎలా ఉన్నాయి? ఇది నేను చూసి చాలా కాలం అయింది. నిజంగా ఇది నేను చిన్నప్పుడు మా ఊళ్ళలో చూసిన ఈ గొబ్బెమ్మలు, ముగ్గులు అన్నీ మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఇక్కడ వచ్చి ఇవన్నీ చూస్తుంటే. గంగిరెద్దులను చూసి చాలా కాలం అయింది. ఇది చాలా హ్యాపీగా ఉంది నాకు. అది చూస్తే పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను చూసేందుకు దేశ విదేశాల నుంచి కూడా వస్తున్నారు. వారందరూ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే విదేశాల్లో ఉన్నటువంటి సంస్కృతికి మన భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలకు ఉన్నటువంటి తేడా ఏంటి అనేది ఖచ్చితంగా ప్రపంచ దేశాలకు కూడా చాటి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని ఇప్పటికే ఎంతో మంది కూడా కీర్తించినటువంటి పరిస్థితి మన దేశంలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సంస్కృతి సాంప్రదాయాలను నెలవైనటువంటి సంక్రాంతి పండుగలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం అయితే ఎంతైందో ఉందని చెప్పుకునేటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ మహేంద్రతో భార్గవ్, వై న్యూస్, జంగారెడ్డిగూడెం నుంచి.